హలో అంకుల్. ఓకే అన్న. ఓకే బాయ్, నమస్తే అన్న. ఎక్కడ అసలు మీ మీ దాని పేరు, మీ లొకేషన్ ఎక్కడుందో ఒకసారి మా ఆడియన్స్ కోసం చెప్పండి అంకుల్. ఓకే, మాది వెస్ట్ గోదావరి వచ్చి తణుకు పక్కనే సత్యవాడ, చిన్న పల్లెటూరు అన్న. హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ బండి పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒకటి, సందానగర్ ఒకటి, పేటీనగర్ ఒకటి, నిజాంపేట ఒకటి, ఆల్విన్ కాలనీ ఒకటి, ఏలూరు 2 నెలలు అవుతుంది. కొత్తగా పెట్టాను ఏలూరు 2 నెలలు అవుతుంది. చాలా బాగుంది బిజినెస్. బోను లెస్, మెత్తళ్ళలో అపోలో ఫిష్, షిలాపి, సంజువ, చీలావతి, చికెను, బోన్లెస్, లెగ్ పీసులు, పకోడీ, వింగ్స్. మెత్తళ్ళు, అపోలో ఫిష్ ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? అంటే కాకినాడ నుంచి వస్తాయి అన్న. కాకినాడ, మచిలీపట్నం, లేదంటే వైజాగ్. ఈ 3 దిక్కుల నుంచి, ఎక్కడో దిక్కు నుంచి వస్తాయి. అన్నీ ఫ్రెష్గానే ఉంటాయా? ఫ్రెష్గా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు పొద్దుటే బస్సుకు వస్తాయి అన్న. ఇప్పుడు మన దగ్గర బాగా స్పెషల్ అంటే ఏంటి అసలు? బాగా పెసలు అన్నది మెత్తళ్ళలో అపోలో ఫిషే. అపోలో ఫిష్, మెత్తళ్ళలో అపోలో ఫిష్. ఇప్పుడు మీరు చూశారు కదా, వేసి ఇచ్చాను కస్టమర్లకి, తీసుకున్నారు కస్టమర్లకి. చాలా కిస్టీగా ఉంటుంది. అది సీ ఫుడ్ మాట. ఏంటంటే ఎక్కువ ఆపరేషన్ చేసుకున్న లేడీస్కి, డెలివరీ అయిన లేడీస్కి ఎక్కువ పెడతారు. అవి దొరకవు, అన్ని రోజులు కూడా దొరకమాట. అదే ఆలోచిస్తున్నా, మెత్తళ్ళు ఇవన్నీ చాలా చోట్ల దొరకవు అండి, మీ దగ్గర స్పెషల్గా దొరుకుతున్నాయి కదా? దొరకవు ఎక్కడో కానీ. మంచి ఐటమ్ మాట అది ఫుడ్లో. చాలా చికెన్ పకోడీలో కూడా మొత్తం కాజు వేసి చేస్తున్నారు. అంటే చాలా మంది వేయరు ఇవన్నీ. మీరు ఎస్కే కూడా కంపల్సరీగా కాజు వేస్తాను. రెండిట్లకి కూడా కాజు వేస్తాను తమ్ముడు. మన దగ్గర ఫేమస్, చూస్తున్నారు కదా కస్టమర్లని. ఏ రోజుకి ఆ రోజులు నీట్గా ఉంటాయి. మూకుళ్ళు కానీ, ఆయిల్ కానీ. ఒకసారి కళాయిలో పోసానంటే మళ్ళీ దాన్ని పోయిన అసలు తీసి పారిపోతున్నాయి. చికెన్ పకోడీ స్టాల్స్ దగ్గర చాలా చోట్ల చూస్తుంటే ఆయిల్స్ అన్నీ అలాగే వాడుతుంటారు నల్లగా అయిపోయే వరకు. మీరు మాత్రం చూసుకుంటే ఆయిల్ కూడా చాలా వైట్గా ఉంది, చాలా బాగుంది. మూకుళ్ళు కూడా చాలా నీట్గా ఉంటాయి. మన సామాన్లు అంతా కూడా మంచి నీట్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. 6 కౌంటర్లు కూడా ఇదే రకంగా ఉంటాయి. కబాబు కూడా అక్కడ వింగ్స్ ఉంటాయి, లెగ్ పీసులు ఉంటాయి, బోన్లెస్ ఉంటుంది కబాబు. అన్ని రకాలు జరుగుతుంది. మీ బిజినెస్లన్నీ ఎలా జరుగుతున్నాయి? అంతా హ్యాపీ అన్న. దేవుడి దయ వల్ల దేనికి లోటు లేదు. 10 మంది కుర్రోళ్ళు బతుకుతున్నారు మన కింద. మనం హ్యాపీగా ఉన్నాం. అంతా మీ కింద నడుస్తుందా? అంతా మన కిందే తమ్ముడు. ఇది మాత్రం మెయిన్ స్టాల్. బాగా మెయిన్ స్టాల్ ఇదే ఒకటే. ఫస్ట్ ఇది పెట్టారా? హౌసింగ్ బోర్డు ఫస్ట్, కరెంట్ ఆఫీస్ ఎదురుకుండా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పెట్టి? 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. అంటే రెగ్యులర్ కస్టమర్లు బాగా వస్తుంటారు కదా? కస్టమర్లు బాగా వస్తారు. వేస్తూనే ఉంటాను అలాగా. రిపీటెడ్గా వేస్తూనే ఉన్నారు. చేయడం కూడా చాలా బాగా చేస్తున్నారు ఇవన్నీ. మీకు రోజంతా పోను లాభం బాగానే వస్తుందా? పర్లేదన్న. 10 మంది కుర్రోళ్ళు ఉంటారు. కుర్రోళ్ళకి 600, 1000, 400 అలాగే ఇస్తా జీతాలు రోజుకి. ఒక జీతాలంతా నెల ప్రకారమా లేకపోతే ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తుంటారా? నెల ప్రకారమే, రోజుకి తీసేస్తాను. ఎవరి వాళ్ళకి లెక్క ప్రకారంగా. రోజుకి 600 కుర్రోళ్ళకి, 500. ఈరోజు 500 లేనిది ఎవరు రావట్లేదన్న కుర్రోళ్ళు కూడా. దానికోసం కుర్రోళ్ళకి అందరికీ కూడా 500 రోజుకి. చేసే కుర్రోళ్ళు కూడా వరుస కుర్రోళ్ళు ఎక్కువ. అందరూ బాగా చేస్తారు మీలాగే? అంతా కూడా వరుస కుర్రోళ్ళు. మీరే ట్రైనింగ్ ఇస్తుంటారా వాళ్ళకి? వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇస్తానన్న. మొత్తం అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి స్టాల్ దగ్గర పెడతా. ట్రైనింగ్ ఇచ్చేసి. ఎక్కడెక్కడ ఉన్నాయి మన స్టాల్స్ ఒకసారి చెప్పండి. 2 నిమిషాలు పాటలు లెగ్ పీసులు వేస్తున్నాను. మన స్టాల్లో మెయిన్ ఇదే ఒకటి అన్న. సందానగర్ ఒకటి, నిజాంపేట ఒకటి, ప్రగతినగర్ ఒకటి, ఆల్విన్ కాలనీ ఒకటి. నెక్స్ట్ ఏలూరు, ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో పెట్టారు. 2 నెలలు అవుతుంది. చాలా బాగుంది. నేను ఇక్కడికి వచ్చి 3 రోజులు అవుతుంది. ఇప్పుడు నెల 15 రోజులు అక్కడే ఉన్నాను. చాలా బాగున్నాను అక్కడ కూడా. బిజినెస్ దేవుడి దేవుళ్ళు అన్ని దుక్కుల్ని కూడా బాగానే ఉంది. ఓకే అంకుల్, కంగ్రాచులేషన్స్. ఇంకా మీ స్టాల్స్ అన్ని పెరగాలని కోరుకుంటున్నాం మా తరపున. సో కస్టమర్స్ నుంచి అయితే కూడా చాలా బాగుందని చెప్తున్నారు అందరూ. సో నేను చూసే మెత్తలు తిని చాలా బాగున్నాయి కూడా. థ్యాంక్ యూ అంకుల్. వస్తుంటారు ఇక్కడికి రెగ్యులర్గా రుచి చికెన్ పకోడీ? వస్తుంది. ఏమేమి తింటుంటారు మీరు రెగ్యులర్గా? చికెన్ పకోడీ. చికెన్ పకోడీ ఎలా అనిపిస్తుంది? ఈ ఏరియాలో ఇదే బాగుంటుంది. అంటే యాక్చువల్గా చికెన్ పకోడీలో కాజు ఇవన్నీ వేరు కదా పక్కన. ఇక్కడ ఇటు సైడ్ వేస్తారు. ఇటు సైడ్ చాలా జాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఈయన ఎప్పటి నుంచో ఉన్నారు అనమాట, ముందర నుంచే. బాగుంటుందా టేస్ట్ అది? రెగ్యులర్గా ఏం తింటారు? చికెన్ పకోడీ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ బ్రో. హలో వ్యూవర్స్, మనం ప్రస్తుతం మంజీరా మాల్ పక్కన ఉన్నటువంటి రుచి చికెన్ పకోడీ స్టాల్ దగ్గర ఉన్నాం. చూసుకుంటే నేను తినేది మెత్తళ్ళు అనే ఒక డిష్. ఇది ఫిష్లో చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది. సో
అలా దొరికే చోట్లలో ఇది కూడా ఒకటి. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో అసలు మీకు. సో రియల్లీ చాలా క్రిస్పీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంది అసలు. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ చోటుకు వచ్చి. రుచి చికెన్ పకోడీ, మంజీరా మాల్ పక్కనే లెఫ్ట్ సైడ్ గల్లీ తీసుకుంటే కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది ఈ స్టాల్. సో ఖచ్చితంగా ట్రై చేయండి.